హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేచర్ లవర్స్కి చాలా అద్భుతమైన ప్లేస్, అంటే ప్రకృతి యొక్క అందాలను చూడడానికి మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన అత్యద్భుతమైన ప్రకృతి అందాలని ఇప్పుడు మనం చూడడానికి బయలుదేరుతున్నాం. ఇది విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వెళ్ళి అచ్యుతాపురం నుంచి ఇండస్ట్రియల్ పార్క్ మీదుగా వెళ్ళాలి. ఆ ఏరియా పేరే సీతంపాలెం బీచ్. సీతంపాలెం బీచ్ ఎలా ఉందో మనం చూద్దాం. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were. వీకెండ్ హాలిడేస్లో ఇక్కడ సేద తీయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ క్రికెట్, కబడ్డీ, బీచ్ వాలీబాల్ లాంటి ఆటలు ఆడుతుంటే ఆ ఫీలే వేరు. చూస్తున్నారుగా బీచ్ ఎంత నిర్మలంగా ప్రశాంతంగా ఉందో. చాలా క్లీన్ వాటర్తో ఎంతో నిర్మలంగా చాలా అందంగా కనిపిస్తుంది. చూసారా, ఇక్కడి నుంచి ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 1 km మనకి కేవలం మోకాళ్ళ లోతులో, నడుము లోతు వరకు ఉండే నీళ్ళు మాత్రమే. ఇటువంటి చిన్న చిన్న అలలు వస్తాయి. అసలు మనం స్విమ్ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. కాకపోతే కింద చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఆ కెరటాలు కనిపిస్తున్నాయి చూసారా, అక్కడి వరకు కూడా మనం నీట్గా మోకాళ్ళ లోతుల్లో అలా హాయిగా సేదతీరవచ్చు. ఇట్స్ వెరీ రిలాక్సబుల్ ప్లేస్. ఇప్పుడు మనం ఈ ఏరియా పై ఉన్న కొండ ఎక్కి ఆ కొండ మీద చూద్దాం అక్కడ ఏముందో. కొండ బ్యాక్ సైడ్ కంప్లీట్ బీచ్ ఉంది. అక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. చేద్దాం, కొండ ఎక్కేస్తున్నాం మేము. Perdira. Va. వీటి పువ్వులు వాసనకి పాములు వస్తాయి. అందుకే మేము ఆ ఏరియాకి వెళ్ళలేదు. నాకు చాలా భయం పాములు అంటే. వస్తున్న కెరటాలు
అక్కడ కొండ కింద వరకు వెళ్తాయి. అక్కడి నుంచి చాలా లోపలికి ఉంటుంది. అదొక బిలంలా ఉంటుంది. ఆ లోపల వరకు కూడా ఈ కెరటాలన్నీ వెళ్తూ ఉంటాయి. నేచర్ లవర్స్కి ఎంజాయ్ చేయడానికి చాలా బెస్ట్ ప్లేస్ ఇది. మనకి చాలామందికి తెలియదు. అతి తక్కువ మంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. చూసారా, క్రౌడ్ కూడా అంత ఎక్కువ లేదు. ఎందుకంటే ఇంత అందంగా ఉన్న వ్యూ చాలా తక్కువ మందికి తెలుసు. అసలు ఈ పైన చూస్తుంటే వచ్చే గాలి అసలు బేబస్సం. అసలు ఆ గాలికి మేము మా యొక్క ఫోన్లు ఎగిరిపోయేలా ఉన్నాయి. చూసారా, సముద్రం దగ్గర మధ్యలో ఒక చిన్ని కొండ, శివలింగంలా ఉండే ఈ కొండ చూడండి ఎంత బాగుందో. క్రౌడ్ చాలా తక్కువ మంది ఉండడం వల్ల వాటర్ చాలా ప్యూర్గా ఉంది. ఇంత ప్యూర్ వాటర్లో మంత్లీ వన్స్ కానీ 3 monthsకి ఒకసారి కానీ స్నానం చేస్తే బాడీలో ఉన్న చర్మంపై ఉన్న ఈ డెడ్ సెల్స్ అన్నీ కూడా కంప్లీట్గా పోతాయి. వీకెండ్లో సరదాగా ఈ ప్లేస్ని మీరు కూడా చుట్టేయండి. చూసారా ఈవినింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో.